చాలా కాలం క్రితం శ్రవణ్ కుమార్ అనే అబ్బాయి ఉండేవాడు. అతని తల్లిదండ్రులు అంధులు, అందుకే ఆయన వారిని చూసుకోవాల్సి వచ్చేది. తల్లిదండ్రులు తీర్థయాత్రకు వెళ్లాలని కోరుకున్నారు. శ్రవణ్ తన తల్లిదండ్రులను భుజాలపై మోసుకుని తీర్థయాత్ర ప్రారంభించాడు. ఒకరోజు దాహంతో ఉన్న తన తల్లిదండ్రుల కోసం నీళ్లు తెచ్చేందుకు శ్రవణ్ నదికి వెళ్లాడు. అప్పట్లో అయోధ్య రాజు దశరథుడు వేటకు వెళ్లాడు. శ్రవణ్ నీళ్లు తీసుకుంటుండగా వచ్చిన శబ్దం విని దశరథుడు అది జింక అనుకుని బాణం విసిరాడు. ఆ బాణం నేరుగా శ్రవణ్కు తగిలి అతను కింద పడిపోయాడు. రాజు దగ్గరకు వచ్చి శ్రవణ్ గాయపడ్డాడని తెలుసుకుని విచారం చెందాడు. శ్రవణ్ తన తల్లిదండ్రులకు నీళ్లు ఇవ్వాలని, తన మరణాన్ని వారికి తెలియజేయమని కోరాడు. రాజు శ్రవణ్ తల్లిదండ్రులకు నీళ్లు అందించి వారి కొడుకు మరణించాడని చెప్పాడు. దుఃఖంతో తల్లిదండ్రులు రాజును శపించారు. రాజు కూడా తమలాంటి విధ్వంసం అనుభవిస్తాడని చెప్పారు. దశరథుడు తన కుమారుడు రాముడిని కోల్పోయిన సమయంలో ఈ శాపం నిజమైంది. ఆయన కూడా శోకంలో మరణించాడు.